ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమైంతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు పడగొడుతుంది? ఎవడనండి ప్రభుత్వాన్ని పడగొడుతుంది? ఎవడన్నా ఇప్పుడు మీ అలానే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. నువ్వో గుంపు వేసిరు, నీళ్ళకి ఇంకా 9-10 మంది గుంపు వేసిరు ఉన్నారు. దాంట్లో ఎవరేం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. బంగారు పల్లెంలో తెలంగాణ నీకు అప్పచెప్పినాం, ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి పరిస్తున్నావు. ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినాడు 50,000 కోట్ల పైచీలకు రెవెన్యూ రిసిట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ 10 ఏళ్ల మా పాలనలో 2 లక్షల కోట్ల పైచీలకు రెవెన్యూ రిసిట్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పచెప్పినాం.